హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ మై లవ్లీ బీస్ట్ ఎపిసోడ్ నెంబర్ 13. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. హన్సిక అక్కని పరిచయం చేయు అనగానే, ఏంటి వదిన్ని పరిచయం చేయాలా? ఏమని పరిచయం చేయాలి హని పాప? నీ గురించి ఇంకా ఎవ్వరికీ తెలీదు. అన్నయ్యకి తెలిసినా తెలియనట్టు నా నుండి నిజం రాబట్టాలని చూస్తున్నాడు. ఇంకా మనం సెటిల్ అవ్వనిదే ప్రేమ గీమ అంటే మా ముసలి నన్ను కీమా కీమా చేసి పడేస్తుంది. అందుకే సైలెంట్గా ఉన్నా. కానీ డోంట్ వరీ, చూపిస్తా. వదిన అయితే నాకు చాలా చాలా నచ్చింది. ఇంట్లో ప్రతి ఒక్కరిని ఎంత బాగా అర్థం చేసుకుంటుందో. నాకు మరో అమ్మలా అనిపిస్తుంది. చాలా ఫ్రీగా ఉంటుంది. తొందరగా కలిసిపోయింది. ఆగు, పిక్స్ చూపిస్తా అని పూజలో తీసిన పిక్స్ చూపిస్తాడు. వావ్, అక్క చాలా బాగుందిరా. బావగారి పక్కన సూపర్గా సెట్ అయింది. ఇద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టినట్లున్నారు అని అంటుంటే, కదా నేను కూడా అదే అనుకున్నా. నువ్వెప్పుడు ఫీల్ అవుతావు కదా నేను ఒక్కదాన్ని, నాకు బ్రదర్స్ సిస్టర్స్ ఎవరూ లేరు అని. మన పెళ్ళయ్యాక ఆ లోటు తీరుతుంది. నువ్వు వదిన మంచిగా ఉండొచ్చు అని తరుణ్ అంటాడు. అవును, ఒకసారి వీలున్నప్పుడు పరిచయం చెయ్యు, ఫోన్లో అయినా మాట్లాడించు. ఇప్పటి నుంచి క్లోజ్ అయితే పెళ్ళయ్యాక హ్యాపీగా ఇంకా బాగుండొచ్చు అని చెప్తుంది. ఓకే, ఈరోజు ప్లానింగ్స్ ఏంటి అని నార్మల్గా మాట్లాడుకుంటూ క్లాస్కి వెళ్తారు. ఆ తర్వాత కట్ చేస్తే నైట్ డిన్నర్ చేసిన తర్వాత రూమ్లో నైట్ వేర్ వేసుకొని ఆరు రూమ్కి వెళ్దామని వచ్చిన వైనవి వైట్ టీషర్ట్ మీద బ్లాక్ హుడీ వేసుకుని ఫుల్ సూపర్ హాట్గా రెడీ అయ్యి అద్దం ముందు నిలబడి సెంట్ స్ప్రే చేసుకుంటున్న సూర్యాని చూస్తూ, ఈ బీస్ట్ ఏంటి ఈ టైంలో ఇంత టిప్ టాప్గా రెడీ అయ్యాడు అని ఐబ్రో అప్ చేసి అనుమానంగా చూస్తూ లోపలికొచ్చి గోడలని చూస్తూ, ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది. సూర్య నుండి ఏం సమాధానం రాకపోయేసరికి, ఏంటి ఇక్కడ అడుగుతుంటే ఏం సమాధానం చెప్పరు ఏంటి, మిమ్మల్నే అడుగుతున్నా అని సూర్య ముందుకు వెళ్ళి అడుగుతుంది. ఓ, నన్ను అడుగుతున్నావా? నువ్వు గోడల్ని చూస్తూ అడిగేసరికి వాటితో మాట్లాడుతున్నావు అనుకున్నా. మీ ఫ్యామిలీకి గోడలతో మాట్లాడే అలవాట్లు ఏమైనా ఉన్నాయేమో అనుకున్నా అంటాడు హెయిర్ వెనక్కి అనుకుంటూ. ఈ అని పళ్ళు బిగించి, చి బల్బు చూడు, వెటకారం గోరోషణం అన్నీ ఎక్కువే ఈ బీస్ట్కి అనుకొని, ఇప్పుడు మిమ్మల్ని చూసే అడుగుతున్నాను కదా, ఇప్పుడు చెప్తే విని తరిస్తా. ఎక్కడికి వెళ్తున్నారు, అది కూడా ఈ టైంలో, ఇంతలా రెడీ అయ్యి మరీ వెళ్తున్నారు అని సూర్యని అనుమానంగా చూస్తూ అడుగుతుంటే, నా ఏంజల్ దగ్గరికి వెళ్తున్నా. తనకి లాంగ్ డ్రైవ్ వెళ్ళాలి, సిటీ అంతా చూడాలి అని ఉందంట. అందుకే సరదాగా వెళ్తున్నాం అంటాడు. ఎలా ఉన్నాను, నా డ్రెస్ ఓకేనా అంటుంటే, ఇంతలా రెడీ అవ్వటం దేనికో. మీ ఏంజల్ మీరు అందంగా ఉంటేనే నచ్చుతారా, మీ అందాన్ని మాత్రమే ఇష్టపడుతుందా అని పళ్ళు కొరుకుతూ అడుగుతుంది. హహా, నా ఏంజల్ ఓ రేంజ్లో ఉంటుంది. మరి తన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ మాత్రం రెడీ అవ్వకపోతే ఎలా అని కళ్ళు ఎగరేస్తాడు. ఏంజల్ అని చెప్పగానే లోపల కుత కుత ఉడుగుతుంటే పైకి బలవంతంగా నవ్వుతూ, ఓ అవునా, మీ ఏంజల్కి పని పాట ఏం లేదా? పాపం రాత్రంతా నిద్ర మానుకొని వెళ్తే తన అందం తరిగిపోతుందేమో పాపం. పొద్దున్న వెళ్ళొచ్చు, ఇప్పుడు అవసరమా అంటుంది. అవసరమే చాలా. అయినా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ తిరిగేది నైట్, అలాంటివన్నీ నీకు తెలియదు కదా. ఓకే ఓకే, అక్కడ నా ఏంజల్ వెయిట్ చేస్తూ ఉంటుంది అని కాల్ చేసి, నేను రెడీ, వస్తున్నా బంగారు కొండ, నేను చెప్పినట్టు రెడీ అయ్యావా అని చిలిపి తన గొంతులో నింపుకొని అడుగుతుంటే ఇక్కడ వైనవికి మండిపోతుంది. లోపల మరిగిపోతుంది. వస్తున్నా బేబీ ఉమ్మ అని కాల్ కట్ చేసి కార్ కేసు తీసుకొని వెళ్ళితో స్టైల్గా తిప్పుతూ వెళ్తుంటే అడ్డుగా నిలబడి, మీరిప్పుడు వెళ్ళటానికి నేను ఒప్పుకోను, అమ్మకి చెప్తా, తనకి చెప్తే మీ కాళ్ళు విరిచి పొయ్యిలో పెడుతుంది అని బెదిరిస్తుంది. సూర్య అలా వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళటం అస్సలు నచ్చటం లేదు. అందుకే సూర్య నాపాలని పిచ్చి పనులు చేస్తుంది. సూర్య వైనవి కళ్ళలోకి చూస్తూ ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఉంటే వైనవి ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ, ఎందుకు మీరు నా వైపుకు వస్తున్నారు అని అంటుంటే వైనవిని గోడకి లాక్ చేసి రెండు వైపులా చేతులు అడ్డుపెట్టి వైనవికి ఇంచు గ్యాప్లో నిలబడి వైనవి మొహం మీదికి వంగుతూ, ఏం చెప్తావు, ఏమని చెప్తావు చెప్పు అని చెవిలో గుసగుసగా అడుగుతుంటే సూర్య నుండి వచ్చే వేడి ఊపిరి తగులుతుంటే చిరు చెమటలు పట్టేస్తాయి. సూర్య చెప్తున్నప్పుడు
సూర్య పెదాలు లైట్గా చెవికి తగులుతుంటే చిగురుటాకులా ముడుచుకుపోతూ ఏం చెప్తాను అని తల అడ్డంగా నిలువుగా ఊపుతుంది. వైనవి మొహం మీద ఉఫ్ అంటూ ఎయిర్ బ్లో చేయగానే తన్మయంగా కళ్ళు మూసుకుంటుంది. ఈ గ్యాప్లో సూర్య బయటికి ఎస్కేప్ అయిపోతాడు. కళ్ళు తెరిచేసరికి సూర్య అక్కడ కనిపించడు. ఆ బీస్ట్, సింహం, నన్ను మాయ చేసి ఎస్కేప్ అయ్యావా? వచ్చాక చెప్తా అనుకుంటూ ఎవరివే నువ్వు? ఏంజల్ అంటే ఏంజల్, ఏట్లో ముంచేయాలి నిన్ను, అది కనిపించాలి, అప్పుడుంటుంది దాని పని. అప్పుడప్పుడు తాండ్రి అని గోళ్ళు కొరుకుతూ అటు ఇటు పచార్లు కొడుతూ సూర్యాని తిట్టుకుంటూ ఉంటుంది. తిరిగి తిరిగి కాళ్ళు అరిగేలా ఉన్నాయి. ఈయన మాత్రం రావటం లేదు. ఆవిడ గారితో సరసాలు ఆడుతున్నారు కాబోలు. ముందే టిప్ టాప్గా రెడీ అయి సచ్చాడు. దాంతో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు కాబోలు. ఇక ఇల్లెందుకు గుర్తొస్తుంది? ఆ నాకు పిచ్చెక్కేలా చేస్తున్నాడు అని బెడ్ మీద కూలబెడుతుంది. కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తుంటే అలాగే బెడ్ రెస్ట్ కానుకొని ఎదురు చూస్తూ చూస్తూ అలాగే నిద్రలోకి జారుకుంటుంది. ఉదయం లేచేసరికి కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా సూర్య జిమ్కి వెళ్ళటానికి ఫ్రెష్ అయ్యి వస్తూ ఉంటే సూర్య మొహం చూసి మొహం తిప్పేస్తుంది. ఐబ్రో రేస్ చేసి ఏంటి మొహం తిప్పేసుకుంటుంది అనుకుని అర్థమయ్యి సైడ్ స్మైల్తో చూస్తూ ఒళ్ళు విరుస్తూ ఈరోజు జిమ్ కన్నా నైట్ చేసిన వర్కౌట్స్ ఎక్కువయ్యాయి. అబ్బా, రోజు నా ఏంజల్ నా పక్కనుంటే జిమ్ కూడా అవసరం లేదు, నైటే స్పెషల్ వర్కౌట్స్ అయిపోతాయి అని హస్కీ వాయిస్తో చెప్తూ జిమ్ రూమ్లోకి వెళ్తాడు. సూర్య చెప్పిన ఆ స్పెషల్ వర్కౌట్స్ ఏంటో అర్థమయ్యి ఆ పాగల్, కైకే, ఈడిట్ ఫెలో అంటూ పిచ్చి పిచ్చిగా అరుస్తూ కోపం మంటని చల్లార్చుకోవటానికి టవల్ తీసుకుని ఫ్రెష్ అవ్వటానికి వెళ్తుంది. ఫ్రెష్ అయ్యి చల్ల నీళ్ళతో కాస్త మంటని తగ్గించుకొని వచ్చి ఆఫీస్కి రెడీ అవుతుంది. ఎక్కడ వాళ్ళు అక్కడ రెడీ అవుతూ ఉంటారు. వైనవి ఫోన్ మోగుతుండేసరికి లిఫ్ట్ చేసి హలో చెప్పరా, నీ కాల్ కోసమే వెయిటింగ్, రిపోర్ట్ చెక్ చేసావా అని తల దువ్వుకుంటూ అడుగుతుంటే వైనవి అసలు ఆ రిపోర్ట్స్ ఎవరివిరా అని అవతల వైపు నుండి అడుగుతుంటే మా అత్తయ్యవి, ఏమైంది? ఏం అవటం ఏంటి, తన బాడీలోకి స్లో పాయిజన్ ఎక్కిస్తున్నారు, బుద్ధుందా అని అనేసరికి వాట్ అంటూ గట్టిగా అరుస్తున్నారు వైనవి అలాగే అప్పుడే రూమ్లోకి అడుగుపెట్టిన సూర్య. తల దువ్వుకోవటంతో స్పీకర్లో పెట్టి మాట్లాడుతుంది. అందుకే సూర్యకి కూడా వినిపించి ఒక్కసారిగా షాక్తో అరుస్తాడు. ఏం మాట్లాడుతున్నావే, స్లో పాయిజన్ ఏంటి? ఎస్ వైనవి, తన రిపోర్ట్స్ అలాగే నువ్వు పెట్టిన మెడిసిన్ అన్నీ చెక్ చేశాను. మా సీనియర్ డాక్టర్స్తో చెక్ చేయించాను. తన రిపోర్ట్స్ని బట్టి షాక్తో తన మైండ్ అక్కడే ఆగిపోయింది. అది ఓకే, బట్ తనకి పెరాలసిస్ రావడానికి మాత్రం కారణం నువ్వు పెట్టిన ఒక ఇంజెక్షన్ ఉంది కదా, అదే. దానివల్లే అలా తన శరీరం బెడ్కి అంకితమైంది. ఆ ఇంజెక్షన్ మెల్లిగా ఒక్కో పార్ట్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ బాడీ మొత్తం దేనికి పనికి రాకుండా లాస్ట్కి ప్రాణం పోతుంది. నువ్వు పెట్టిన రిపోర్ట్స్ దాన్ని బట్టి తన కండిషన్ చూస్తే ఇది యూజ్ చేసి చాలా రోజులే అవుతుంది. అందుకే అలా అయింది. ముందు ఆ మెడిసిన్ స్టాప్ చేయండి, ఇప్పటికే చాలా ఎఫెక్ట్ అయింది అని ఒక్కొక్కటి చెప్తుంటే సూర్య షాక్ కొట్టిన బొమ్మలా మారిపోతాడు. కోపంతో తన కళ్ళు మొహం అంతా ఎర్రగా మారిపోయి పిడికిలు బిగుసుకుంటుంది. వైనవి షాక్ నుండి తేరుకొని నువ్వు చెప్తుంది నిజమేనా, లేకపోతే మళ్ళీ ఒకసారి చెక్ చేయి, పొరపాటు పడుతున్నావా, అలా అయి ఉండదు అని అంటుంటే లేదు వైనవి, నేను 1కి 4 సార్లు చెక్ చేసి నీకు కాల్ చేశాను. నువ్వు ఒక ఇంజెక్షన్ పిక్ పెట్టావు కదా, అదే ఆమె అలా అవ్వటానికి కారణం. ముందు ఆ ఇంజెక్షన్ స్టాప్ చేసి వేరే మెడిసిన్ ఉంటుంది, అది వాడితే తను నార్మల్ అవుతుంది. అసలు ఇన్నాళ్ళు తను అలా ఉండేదే కాదు. చిన్న ట్రీట్మెంట్ అప్లై చేస్తే తను నార్మల్ అయ్యేది అప్పుడే. కానీ తన సిచ్యువేషన్ ఇక్కడి వరకు తీసుకొచ్చారు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ముందు అది స్టాప్ చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ అందేలా చూడు. ఖచ్చితంగా ఆవిడ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అది ఎవరో కావాలని చేసుంటారు, వాళ్ళెవరో తెలుసుకోవటం బెటర్ అని చెప్పగానే ఓకేరా, థ్యాంక్స్, నేను చూసుకుంటా. మళ్ళీ ఒకసారి ట్రీట్మెంట్ గురించి కూడా తెలుసుకో. నీకు వీలుంటే ఇండియాకి రావటానికి వీలైతే వచ్చి నువ్వే ట్రీట్ చేయరాదు దరు అని చెప్పి కాల్ కట్ చేసి ముందు ఈ విషయం సూర్య గారికి చెప్పాలి. ఎలా రియాక్ట్ అవుతాడో అసలు, నేను చెప్తే నమ్ముతారా అని ఆలోచిస్తూ పక్కకు తిరిగి చూస్తే ఉగ్ర రూపంలో ఉన్న సూర్య కనిపిస్తాడు. కదిలిస్తే ఎదుటి వాళ్ళు ఆ కోపంలో కాలిపోతారేమో అన్నట్టున్నాడు. వైనవికి సూర్యని కదిలించాలంటేనే భయం వేస్తుంది.
ఫోన్లో విన్నారు అని అర్థమైంది. మెల్లిగా వెళ్ళి సూర్య గారు అని కదుపుతుంది. వైనవి వైపు కళ్ళెత్తి చూస్తూ నేను విన్నది నిజమేనా అంటాడు. అవును సూర్య గారు, మా ఫ్రెండ్స్లో చాలామంది డాక్టర్స్ ఉన్నారు. అందుకే వాళ్ళ ఒపీనియన్ కోసం సెండ్ చేశాను. రోజు ఏదో ఇంజెక్షన్ ఇస్తారంట కదా, దానివల్లే అత్తయ్య ఈ సిచ్యువేషన్లో ఉన్నారు అని చెప్పగానే వైనవి చేయి పట్టుకొని పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వందన గారి రూమ్లోకి తీసుకుని వెళ్ళి ఏ ఇంజెక్షన్ అని గంభీరంగా అడిగితే ఒక నిమిషం అని టాబ్లెట్స్ బాక్స్ తీసుకుని చూస్తుంది. కానీ నిన్న నేను చూసిన ఇంజెక్షన్ బాటిల్, ఈ ఇంజెక్షన్ బాటిల్ చేంజ్ ఉంది. ఒక్క నిమిషం, నిన్న డస్ట్బిన్లో వేశాను అని అందులో నుండి అది తీసుకొని రెండింటిని కంపేర్ చేసి చూస్తుంది. చాలా వరకు సిమిలర్గా ఉన్న రెండు వేరు వేరు ఇంజెక్షన్స్. చూడండి, ఇదే నిన్న నర్స్ వచ్చి అత్తయ్యకి ఇచ్చిన ఇంజెక్షన్, బట్ అత్తయ్యకి ఇవ్వాల్సిన ఇంజెక్షన్ ఇది కాదు, ఇది అని చూపిస్తే సూర్య కూడా రెండు తీసుకొని చూసి నిజమే అంటే కావాలనే దీన్ని మార్చి ఆ ప్లేస్లో ఈ ఇంజెక్షన్ ఇస్తుందన్నమాట అనుకోగాని కోపం కట్టలు తెంచుకొని కోపంతో ఊగిపోతూ ఆ నర్స్ని చంపేస్తా, ఈరోజు నా చేతిలో అది అయిపోయింది, ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తుంది అని కోపంతో ఊగిపోతూ వెళ్తుంటే ఒక్క నిమిషం అని సూర్య చేయి పట్టుకొని ఆపి, ఒక్క నిమిషం, మీ కోపం ఆవేశం అన్నీ పక్కన పెట్టి నేను చెప్పేది వినండి సూర్య గారు. మీరు కోపంతో వెళ్ళి 4 పీకినా వాళ్ళు తప్పు ఒప్పుకోరు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అప్పుడు తన సంగతి చెప్తాం. అసలు దీని వెనక ఎవరున్నారో కనుక్కుందాం. ప్లీజ్, ఆవేశం దేనికి పనికిరాదు. మీకులాగే నాకు కోపం వస్తుంది, కానీ కొంచెం ఓపిక పట్టండి. అసలు ఆ నర్స్ ఎవరు, ఎక్కడి నుండి పిలిపిస్తారు అని అడుగుతుంటే బాబాయ్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ కదా, తను వర్క్ చేసే హాస్పిటల్ నుండే వస్తుంది. ఓ నిమిషం ఆలోచించి ఇదెవరు చేశారో కనుక్కుందాం. దీని వెనక ఎవరో ఉన్నారు. ఆ నర్స్కి ఇదంతా చేయాల్సిన అవసరం ఏంటి? తనతో ఎవరో చేయిస్తున్నారు. అది ఎవరో ఫైండ్ అవుట్ చేయాలి. అంతకన్నా ముందు అత్తయ్యకి కరెక్ట్ ట్రీట్మెంట్ అందేలా చేయాలి. తను మామూలుగా అయ్యే ఛాన్స్ చాలా ఉంది అని మా ఫ్రెండ్ చెప్తుంది అని వైనవి చెప్పగానే తల్లి చేతిని చేతిలోకి తీసుకుని, నువ్వు మామూలుగా అవ్వాలమ్మా, నిన్ను ముందులా చూడాలి. నిన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చిన వాళ్ళకి మాత్రం చావు కన్నా ఘోరమైన శిక్ష వేస్తాను. చాలా పెద్ద తప్పు చేశారు. ఈ సూర్యదేవ్ వర్మ ఫ్యామిలీతో పెట్టుకొని వాడి చావుని వాడే రాసుకున్నాడు అని కసిగా చెప్తుంటే ఒక్క నిమిషం సూర్యని అలా చూసి వైనవికి కూడా వణుకు పుడుతుంది. సూర్య గారు, ఇప్పుడే ఇంట్లో వాళ్ళకి చెప్పకండి. అసలు మొత్తం తెలుసుకున్న తర్వాత చెప్దాం. అప్పటి వరకు నార్మల్గా ఉండండి. దీని వెనక ఎవరున్నారు, మీకు ఎనిమీస్ ఎవరు? మా అన్నయ్య అని మాత్రం చెప్పకండి, నేను ఒప్పుకోను. మీకు 100 ఉండొచ్చు, బట్ తను అలా ఎప్పటికీ చేయడు అని వైనవి అంటుంటే ఒక చూపు చూసి, మీ అన్నయ్య అని నేను చెప్పానా? వాడు అలాంటి వాడు అని నువ్వు చెప్పినా నేను నమ్మను. వాడు అలా చెయ్యలేదు అని సూర్య నమ్మకంగా చెప్తుంటే, థ్యాంక్స్, పర్లేదు, మా అన్నయ్య మీద కొద్దో గొప్ప మంచి ఒపీనియన్ ఉంది అనుకొని ఈరోజు కూడా తన ఇంజెక్షన్ ఇవ్వడానికి వస్తుంది. మనం రోజులానే ఆఫీస్కి వెళ్ళినట్టుండి తనేం చేస్తుందో చూద్దాం. ఒక్కసారి ఆలోచించి చూడండి, నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అని వైనవి మెల్లిగా నచ్చ చెప్పాలని చూస్తుంది. వైనవి చెప్పింది కూడా కరెక్ట్ అనిపించి నర్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. తేజ్ని ఆఫీస్లో మేనేజ్ చేయమని వందన గారి రూమ్లో కెమెరా ఫిక్స్ చేసి తను తన రూమ్లో ఉంటాడు. రోజులాగే వందన గారి దగ్గర ఒక కేర్ టేకర్ తప్ప ఎవ్వరూ ఉండరు. రోజు టైంకి వచ్చినట్టే నర్స్ రాని వచ్చింది. చుట్టూ అంతా చెక్ చేస్తూ జాను గారికి చెప్పి వందన రూమ్లో అడుగు పెడుతుంది. సూర్య అంతా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు. వైనవి కూడా వందన గారి రూమ్లో తెలియకుండా దాక్కొని చూస్తుంది. రూమ్లో అంతా చుట్టూ చూసి టెన్షన్ పడుతూ కొంచెం వాటర్ ఇస్తారా అని కేర్ టేకర్ని అడిగితే ఓకే అని కేర్ టేకర్ బయటకు వచ్చేస్తుంది. అదే ఛాన్స్ అనుకుని వందన గారికి ఇవ్వాల్సిన ఇంజెక్షన్ తన బ్యాగ్లో వేసుకుని తన బ్యాగ్ నుండి వేరే ఇంజెక్షన్ తీసి ఇంజెక్షన్ ఫిల్ చేసి వణుకుతూ ఇవ్వటానికి వందన గారి చేయి పట్టుకోగానే, ఏంటి సిస్టర్ షివర్ అవుతున్నారు, నేనేమైనా హెల్ప్ చేయాలా అంటూ బయటకు వచ్చి చేతులు కట్టుకొని అడుగుతుంది వైనవి. వైనవిని అక్కడ చూడగానే బొమ్మలా అయిపోతుంది నర్స్. ఎప్పుడు వచ్చింది, చూసేసిందా అనుకుని గుటికలు మింగుతూ, లేదు మేడం ఇస్తున్నా అని చెప్తుంటే చాచి చెంప మీద ఈడ్చి కొడుతుంది. దెబ్బకి రూమ్లో గుమ్మం దగ్గర పడుతుంది. కాళ్ళ రుద్రుల్లా సూర్య వచ్చి నర్సు జుట్టు పట్టుకుని లేపి ఆ చెంప ఈ చెంప వాయిస్తూ గొంతు పట్టుకుంటాడు. అసలు నర్స్కి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వడు.
అంత కోపంలో ఉన్నాడు సూర్య. ఉదయం నుండి కంట్రోల్ చేసుకున్న ఆవేశమంతా ఆ నర్సు మీద చూపిస్తాడు. ఆ నర్సు గొంతు పట్టుకునేసరికి గిలగిలా కొట్టుకుంటుంది. ఊపిరాడక గుడ్లు తేలేస్తుంటే, సూర్య గారు ఆగండి, తననేమైనా చేస్తే దీని వెనక ఎవరున్నారో మనకెలా తెలుస్తుంది? కొంచెం ఆగండి అని సూర్య నుండి ఆ నర్సుని విడిపిస్తుంది. అప్పటికి ఆ నర్సు స్పృహ కోల్పోయింది. ఓ బకెట్ నీళ్లు తెచ్చి నర్సు మొహం మీద గుమ్మరించగానే స్పృహలోకి వచ్చి భయం భయంగా చూస్తూ నక్కి కూర్చుని, సార్ నేనేం చేయలేదు, నాకేం తెలీదు, నన్ను వదిలేయండి అని భయంతో ఏడుస్తూ చెప్తుంటే, చుప్, నేను అడిగిన దానికి మాత్రమే నీ నుండి ఆన్సర్ రావాలి. ఇంకో మాట నీ నుండి వస్తే, ఇందాక యముడికి హాయ్ చెప్పి వచ్చావు కదా, ఇప్పుడు రావటం అనేది ఉండదు, అక్కడే ఉండిపోతావు. చెప్తున్నా, ఇప్పుడు చెప్పు, ఎవరు నిన్ను పంపించింది? ఎవరు చెప్తే ఇదంతా చేస్తున్నావు? టెల్ మీ అని గట్టిగా రూమ్ అంతా దద్దరిల్లేలా అరుస్తాడు. ఆ నర్సు వణుకుతూ, నాకు నిజంగానే ఎవరో తెలియదు సార్. నేను ముందు మీరివ్వమన్న ఇంజెక్షన్స్ని మేడంకి ఇచ్చేదాన్ని. కానీ కొన్ని రోజులకి ఒకరోజు మా పాపని కిడ్నాప్ చేసి కాల్ చేసి తనివ్వమన్న ఇంజెక్షన్ ఇవ్వాలి, లేదంటే పాపని చంపేస్తా అని బెదిరించాడు. అప్పటికి నేను ఒప్పుకోలేదు. కానీ 2 రోజులైనా నా పాపని నాకు ఇవ్వలేదు. చిన్న పసిపాప సార్. నేను ఫీడ్ చేస్తే తప్ప మిల్క్ తాగలేదు. అలాంటిది 2 రోజులు ఏడుస్తూనే ఉంది. ఆ వీడియోస్ అన్నీ పంపించి నన్ను బెదిరించాడు. ఇక నా పాప కోసం తప్పలేదు. తప్పు అని తెలిసినా చెయ్యలేక తప్పలేదు సార్. నన్ను క్షమించండి. ఇప్పటికీ రోజూ ఇంజెక్షన్స్ ఇవ్వకపోయినా మీకు నిజం తెలిసినా నా పాపని నన్ను చంపుతా అని బెదిరిస్తూనే ఉన్నాడు. అందుకే ఇలా చేశాను. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. నన్నేం చేయొద్దు. నన్ను నా పాపని మీరే వాడి నుండి సేవ్ చేయాలి అని ఏడుస్తుంటే సూర్యకి వైనవికి మైండ్ మొద్దుబారుతుంది. ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉండిపోయారిద్దరు. ముందు వైనవి తేరుకొని, ఓకే, మిమ్మల్ని ఏం చేయం, కానీ మా అత్తయ్యకి ఎన్నాళ్ళ నుండి ఇస్తున్నారు? తనకి ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన ఒక 1 మంత్ నుండి, అంటే 4 ఇయర్స్ నుండా? ఓ మై గాడ్ అనుకుని, ఇక నుండి ఆ ఇంజెక్షన్ ఇచ్చిన నిజం మాకు తెలిసిందని చెప్పినా, చూసావు కదా సూర్య సార్ కోపం ఏం చేయటానికి కూడా వెనకడుగు వేయడు అని వైనవి స్ట్రిక్ట్గా చెప్తుంది. సూర్య ఆలోచనలు మాత్రం వేరేలా ఉన్నాయి. ఇదంతా చేయించటానికి ఆ అవసరం ఎవరికుంది? ఎవరు చేయించుంటారు అని బుర్రకి పదును పెడుతున్నాడు. ఏయ్, నీకు ఫోన్ చేశాడని చెప్పావు కదా, ఏ నెంబర్ నుండి కాల్ చేశాడు? నీ ఫోన్ ఇవ్వు అని అడుగుతుంటే, సార్ తీసుకోండి సార్, నేను వెళ్తాను సార్. నేను ఇంటి నుండి లేటుగా బయటికి వెళ్తే వాడికి డౌట్ వస్తుంది సార్. వాడికి ప్రతి విషయం తెలుస్తుంది. ఎలా అన్నది మాత్రం నాకు తెలీదు. ప్రతి కదలిక వాడికి తెలిసిపోతుంది సార్ అని చెప్తుంటే సూర్యకు అర్థమవుతుంది వాడి నెట్వర్క్ ఏ లెవెల్లో ఉందో. ఓకే వెళ్ళు, కానీ గుర్తుపెట్టుకో, వాడికి ఏ డౌట్ రాకూడదు. మాకు నిజం తెలిసింది అని వాడికి తెలియకుండా మేనేజ్ చేయి. రోజు ఇంజెక్షన్ ఇస్తున్నా అనే చెప్పు. రోజులాగే వచ్చి వెళ్ళు, అర్థమైందా? ఇది నీతో పెట్టుకో. నువ్వెప్పుడు ఏం చేసినా నాకు తెలుస్తుంది. వాడి వల్ల ఏదైనా హాని ఉంటే దీన్ని ప్రెస్ చేయి, నేను చూసుకుంటా అని నర్స్ చేతికి ఓ వాచ్ తెచ్చిస్తాడు. తన ఫోన్ నుండి అంతా ఇన్ఫర్మేషన్ ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకొని ఫోన్ కూడా ఇచ్చేసి, చెప్పింది గుర్తుంది కదా, ఏదైనా తేడా జరిగితే గాల్లో కలిసిపోతావు. నీ పాపని చూసి మాత్రమే వదిలేస్తున్నా, గెట్ లాస్ట్ అని చెప్పగానే అలాగే సార్ అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సూర్య రూమ్లోకి వెళ్ళి ఆ అంటూ అరుస్తూ అద్దంకి పిడికిలి బిగించి ఒక్క గుద్దు గుద్దగానే బల్లున పగిలి ముక్కలు ముక్కలవుతాయి. తనకందిన వస్తువులన్నీ కింద పడేస్తూ పిచ్చి పట్టినట్టు అరుస్తూ, ఎవర్రా నువ్వు? నన్ను ఎదుర్కొనే దమ్ము లేక నా ఫ్యామిలీ జోలికి వచ్చావా? లేకపోతే నువ్వు డాడీ ఎనిమివా? బిజినెస్ పరంగా ఎనిమివా? మా ఫ్యామిలీ ఎనిమివా? ఏ రకంగా శత్రువులా నువ్వు? నన్ను కెలికి తప్పు చేశావు. నువ్వెవరో తెలిసాక ఏం చేస్తానో నీ ఊహకి కూడా అందదు అని కోపంతో అరుస్తూ జుట్టు పట్టుకొని కూర్చుంటాడు. వైనవి వెళ్ళి చూసేసరికి రూమ్ మొత్తం చిందరవందరగా అన్ని వస్తువులు కింద పడుంటాయి. గ్లాస్ ముక్కలన్నీ గుచ్చుకొని రక్తం ధారాళంగా కారిపోతున్నా పట్టించుకోకుండా జుట్టు పీక్కుంటున్నాడు. ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నాను నేను? కనీసం చూసుకోలేకపోయాను. నేను జాగ్రత్తగా ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు కదా అని తన మీద తనకి కోపం వస్తుంది. సూర్య చేతికి బ్లడ్ చూడగానే పరిగెత్తుతూ వెళ్ళి, సూర్య గారు రక్తం వస్తుంది, బుద్ధుందా మీకు? పిచ్చెక్కిందా? కోపం వస్తే మీ మీద మీరే చూపించుకొని మీకు మీరే గాయం చేసుకుంటారా అని కోపంగా అరిచి కబోర్డ్ నుండి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అలాగే ఓ మగ్గులో వాటర్ తెచ్చి
మోకాళ్ళ మీద కూర్చొని వాటర్తో మొత్తం క్లీన్ చేసి మెల్లిగా ఒక్కో గ్లాస్ పీస్ జాగ్రత్తగా నొప్పి రాకుండా తీస్తుంది. అన్ని గ్లాస్ పీసెస్ తీసేసి గాలికి ఊదుతూ ఆయింట్మెంట్ రాసి కట్టుకడుతూ నొప్పిగా ఉందా అని అడుగుతుంటే ఒక్కసారిగా కింద కూర్చుని వైనవిని గట్టిగా హత్తుకుంటాడు. సూర్య అలా హత్తుకునేసరికి వైనవికి ఫుల్ కరెంట్ షాక్ కొట్టిన బొమ్మలా అయిపోతుంది తన పరిస్థితి. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.